మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నత పరిశుద్ధ నామములో మీ అందరికీ మా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ వీడియో చేయడానికి ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతి మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. నేడు దేవుని సేవకులు చాలామంది ప్రపంచంలో ఉన్నటువంటి సమాజం అంతటికీ కూడా ఒక మాదిరికరంగా ఉండవలసినటువంటి అవసరం చాలా ఉంది. ఎందుకంటే దేవుని సేవకుల్ని చాలామంది గమనిస్తూ ఉంటారు, అది మనందరికీ తెలుసు. ఒక పక్క నుంచి క్రైస్తవ లోకం గమనిస్తూ ఉంటుంది, ఒక పక్క నుంచి అన్యులు కూడా గమనిస్తూ ఉంటారు, ఒక పక్క నుంచి తోటి దేవుని సేవకులు కూడా గమనిస్తూ ఉంటారు, మన కుటుంబస్తులు గమనిస్తూ ఉంటారు. అది మనకు తెలియదేమనుకుంటాం, కానీ మనల్ని సమస్త ప్రజలందరూ కూడా మన జీవితాన్ని చూస్తూ ఉంటారు. అలాగే సమాజానికి కూడా ఒక మాదిరిగా ఉండటానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేశాడు. గ్రామాల్లో, సంఘాల్లో, ప్రాంతాల్లో, దేశంలో మనం జీవించే జీవితం అంతా కూడా అనేకులకు మాదిరికరంగా ఉండటానికి దేవుడు మనల్ని ఒక వెలుగుగా మార్చాడు. కానీ నేడు దేవుని సేవకులని పేరు చెప్పుకున్న వాళ్ళు చాలామంది చాలా బాడాయి చేస్తూ ఉన్నారు. వీళ్ళ గనులుగా, గొప్పవాళ్ళుగా, ఇంకా వీళ్ళు పైనుంచి దిగి వచ్చిన వాళ్ళలాగా, వీళ్ళే దేవుని అభిషేకం కలిగిన వాళ్ళలాగా, వీళ్ళకి మించినటువంటి వాళ్ళు ఇంకెవరు లేరు, వీళ్ళకిలా ఎవరు బోధించలేరు, ఇంక వీళ్ళ ఎవరు సేవ చేయలేరు అన్నట్టుగా ఇక మొత్తం క్రైస్తవ్యాన్ని ఒక మూఢతోలు తీసిపోయారు. అందులో కొంతమంది అమాయక సేవకులు చిక్కుపోయారన్నమాట, వీళ్ళు చేతులు పడిపోయి. అయితే ఈరోజు నేను ప్రకటించేటువంటి, నేను మీకు ఇచ్చే వీడియో ఉద్దేశం ఏమిటంటే, లాజరస్ అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు లాజరస్ అని అంటారు అన్నమాట. నేను కాకినాడలో ఎక్కడో సేవ చేస్తూ ఉన్నాడు. ఇతను ఒక బ్రాహ్మణుడు అని చెప్పుకుంటున్నారు. మరి ఇతను బ్రాహ్మణుడు లేకపోతే వ్యాసం వేసుకున్నాడో అది మనకు అనవసరం, కానీ మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద పబ్లిక్ అయ్యాడు. మొన్న ఒక వివాహంలో మరి అన్యజనులు చాలామంది వస్తారు. క్రైస్తవ వివాహం అంటేనే క్రైస్తవులు ఒకరే రారు, చాలామంది హిందువులు కూడా వస్తారు. అలాగని కొంతమంది తెలిసినటువంటి ముస్లిమ్స్ కూడా ఫ్రెండ్స్, వాళ్ళకి వధువరులకి సంబంధించిన వాళ్ళు వస్తూ ఉంటారు. అన్యులు ఎక్కువ ఉంటారు వివాహాల్లో కూడా మన తెలుగు రాష్ట్రాల్లో. వివాహంలో ఒక వివాహం చేస్తూ ఉన్నాడు. చేస్తూ మైకి పని చేయట్లేదని ఒకసారి ఇసిరేశారు. ఆ మైక్ ఎప్పుడైతే తీసిరేసాడో ఆ వీడియో పెద్ద రచ్చ అయిపోయింది. అవుతూ కొంతమంది సోదరులు నాకు షేర్ చేశారని ఒకసారి దీన్ని చూడమని. నిజం, ఈరోజు దేవుని యొక్క సేవలో ప్రాముఖ్యమైనది ఏమిటంటే, దేవుని సేవకుడు మెసెంజర్, వాక్యం చెప్పేటువంటి సేవకులు మా అయితే ఒక గంట వాక్యం చెప్పి వెళ్ళిపోతాం. కానీ ఒక సభలో కానీ ఒక వివాహంలో కానీ చాలా కష్టపడి హార్డ్ వర్క్ చేసేది ఎవరంటే సౌండ్ సిస్టమ్ వారు. సౌండ్ సిస్టమ్ వారిని తీసిపడేయడానికి కానీ వాళ్ళని విమర్శించడానికైనా అవకాశం లేదు. ఎందుకంటే వారు ఉదయం 8 గంటల నుంచి 9 గంటల నుంచి ప్రారంభిస్తూ ఉంటారు. అలాగే ఆర్కెస్ట్రా వారు కూడా, వారికి ఆర్కెస్ట్రా వారు మొదలుపెట్టారు నాటి నుంచి సమయాన్ని నుంచి ముగింపు వరకు కూడా వాళ్ళు వాయిస్తూనే ఉండాలి, ప్లే చేస్తూనే ఉంటారు. వాళ్ళు మధ్యలో వాకింగ్ టైంలో భోజనానికి వెళ్తే సరిపోద్ది అనుకుని మధ్యలో కొంతమంది భోజనానికి వెళ్తూ ఉంటారు. కానీ వారిని కూడా విమర్శించేటువంటి వాళ్ళకు ఉన్నారు ఈ గెస్ట్ స్పీకర్లు. అందులో ప్రాముఖ్యంగా ఈ నటన లాజరస్ అనేటువంటి ఈయన, ఇతనికి ఒక పేరు ఏర్పాటు చేసిన నటన లాజరస్ ఎందుకు పెట్టామంటే, ఇతడు ఒక దేవుని సేవకుడు కావచ్చు, అభిషేకం కలిగిన సేవకుడు కావచ్చు, కానీ ఇతను చేసినటువంటి అతి పొరపాటు వల్ల ఈరోజు ఎంతోమంది ఈ వీడియోని చాలా చులకనగా మాట్లాడుతూ ఉన్నారు, చాలా హేళనగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ వీడియో చూసినటువంటి వాళ్ళు ఏమిటంటే, సౌండ్ ఒక్కొక్కసారి ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. నువ్వు చేసేటువంటి ఆ వివాహం పరిశుద్ధ వివాహం అయితే కదా, ఎందుకంటే నీ చేతులు తాళుడు ఉంది. నువ్వు ఒక బ్రాహ్మణుల నుంచి వచ్చినటువంటి నీవు, మరి అది తాళి ఎక్కడదో తెలుసు కదా, నీకు అది ఏ సిద్ధాంతమో తెలుసు కదా, అలాంటిది మరి ఎందుకు కట్టిస్తున్నావు? నువ్వు కట్టించకపోతే నీకు పెళ్లి చేయడానికి ఆవిడ అవకాశం ఇవ్వడు.
అంటే నీకు 20,000 30,000 పోద్ది ఆ రోజున. ఇంకా అందుకనే భ్రష్టత్వంలోకి పోయి రాజీ పడిపోయి నామకార్థ సేవ చేస్తున్నావు లాజరస్, కాకినాడలో ఎక్కడున్నావు కానీ. అయితే ఇక్కడ విషయం ఏమిటంటే, ఇక్కడ దేవుని సేవకులు రాను రాను చాలా దారుణంగా మారిపోతున్నారు. వీళ్ళు ప్రారంభంలోనూ బాగానే ఉంటున్నారు, ముగింపు వచ్చినప్పటికీ మరి వీళ్ళు ఏ లూసిఫరా వాడు ఆ స్పిరిట్ పొందుకుంటున్నారు తెలియట్లు, కానీ మొత్తం వాడి స్పిరిట్లోకి వాడి చేతిలోకి వెళ్ళిపోతున్నారు. మీలో ఎవడైతే ప్రాముఖ్యమైన వాడు పరిచారకుడిగా ఉండవాలని చెప్పాడు దేవుడు. వాడు పరిచారం చేయాలి, పరిచర్య చేయాలి. వాడు ఎంత తగ్గింపు మనస్తత్వం కలిగి ఉంటారో అంతగా వారు పనిలో ఉండాలి. అయితే దేవుని పనిలో ఉన్నటువంటి వాడు ఘనుడిగా గొప్పవాడిగా ఎంచుకోవడానికి అవకాశం లేదు, అవసరం లేదు కూడా. ఎందుకంటే మన దేవుని సేవకులు వాచ్మ్యాన్, కావలివాడు ఎలాగుంటాడు? వాచ్మ్యాన్. మందకు మాదిరికరంగా ఉండవలసినటువంటి ఈ సేవకులు వీళ్ళు చాలా పెద్ద ప్రతాపాలు చూపిస్తూ ఉన్నారు. లాజరస్ అనేటువంటి పాస్టర్ గారు మైక్ ఇచ్చేయటం వల్ల అది ఎన్ని వేల రూపాయలు ఉంటుంది చూడండి. మైక్ నీకు ఇచ్చే 10-15 వేలు పట్టుకుని పోదాం నువ్వు. ఆ మైక్ ఇచ్చేయటం వల్ల అక్కడ సమస్త అన్యజనులు ఏమనుకుంటారు? పరిశుద్ధ గ్రంథం నీకు తెలియదు లేఖనం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనంలో ఏముంది? మీ సహనమును సకల జనులకు తెలియజేయుడి అన్నాడు కదా. మరి రోజు అన్యజనులు అక్కడ ఏమనుకుంటారు? ఒక సేవకుడు అయ్యండి, ఒక పాస్టర్ అయ్యండి నీవు, ఒక బాధ్యత కలిగినటువంటి నాయకుడిగా ఉన్న నీవు ఆ మైక్ అలా ఇసిరేయటం వల్ల అక్కడ ఏమనుకుంటారు? ఈ పాస్టర్ గారికి ఎంత గీరేంటి, ఎంత గర్వం ఏంటి, ఎంత గర్వం ఏంటి, ఎంత అహంకారం ఏంటని వారు నిందించాలి. అని చెప్పేది అక్కడ ఏదో బిల్డప్ బడవేస్తుందనా, నువ్వు ఇక్కడ రోషం కలిగినడు అనా, నీ చేతిలో తాళంది అక్కడ చూశాను. ఆ విషయంలో రోషం ఉండదు ఇలాంటి వాళ్ళకి. మైక్లు ఇసిరేయటం, పిలిచినటువంటి సేవకులు సరిగ్గా పట్టించుకోకపోతే అన్ని అల్లరి చేసేయటం, ఇవన్నీ కూడా చేస్తున్నటువంటి మరి వీళ్ళు ఉన్నారు. చాలా ఒక స్టాప్ అంటే ఉంది వీళ్ళందరూ కూడా. అయితే ఇక్కడ వాక్యం చెప్పింది, ఇప్పుడు అనేక మంది అన్ని జనులు ఉంటారు వివాహంలో, మీరు నీ సహనం తెలియజేయాలి కదా. లాజరస్ తెలియదు, వాక్యం తెలుసు నీకు, కాకపోతే కొవ్వు నీకు. అంటే అక్కడ ఎంతమందిలో నేను పెద్ద విధి అన్నమాట. అబ్బో ఏం చాలా ఖండితంగా ఉంటాడు అని. ఒకవేళ కానీ ఆ మైక్స్ సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసిన వాళ్ళు కానీ వాళ్ళకి తెక్కరేగే ఒకవేళ కానీ వాళ్ళు విరుచుకుపడి మీద కానీ మరి ఏమైనా చేసుకున్నారంటే దరిద్రం ఉన్న విలువ అంతా పోద్ది నీకు. అసలని ఇలాంటి వాళ్ళని పిలిచినటువంటి వాళ్ళకి జ్ఞానం లేదు. ఈరోజు ఏదో మంత్రాలు చదువుతున్నాడు, ఏదో అందులో ఇది ఉంది ఇందులో ఉంది అని చెప్తున్నాడు అని చెప్పి తీసుకొచ్చి హైలైట్ చేశారు. ఉపదేశకులు ఉన్నారు కదా తెలుగు రాష్ట్రాల్లో, మరుగును పెట్టేశారు అలాంటి వారిని. దైవ జ్ఞానంతో నింపబడిన వారిని, ఉపదేశం ఉన్నటువంటి సేవకులందరినీ మరుగు చేసి ఇలాంటి అద్భుత సాక్ష్యాలను చెప్పుకునే వాళ్ళందరినీ తీసుకొచ్చి ముందెట్టారు. ఈ పిలిచిన వాళ్ళకి జ్ఞానం లేదు అలాగే. అసలు ఆ క్రీస్తుకు సాక్షిగా ఉండాలి తప్ప నీ సాక్ష్యం ఎవరికి కావాలి? పౌలు గారి సాక్ష్యం వల్ల సర్వ సమాజంలో ఎవ్వరూ మారలేదు. పౌలు గారు క్రీస్తుని ప్రకటించిన తర్వాత మారారు చాలామంది. ఆయనను బంధించినటువంటి చాలామంది, ఆయన చెరసాలో పెట్టినటువంటి వాళ్ళు, ఆయనకు వ్యతిరేకంగా మారినటువంటి వాళ్ళు చాలామంది యూదులు. అయితే అక్కడ పౌలు గారు ఒకప్పుడు భయంకరమైనటువంటి క్రీస్తు విరోధి. క్రీస్తులోకి వచ్చిన తర్వాత దేవుని మార్గాన్ని సంపూర్ణంగా ప్రకటించి క్రీస్తే ప్రభువని, ఆయనే దేవుడని ప్రకటిస్తున్నాడు కదా. మరి అక్కడ అనేకులు తెలుసు కదా ఈయన ఒకప్పుడు క్రీస్తు విరోధి, ఇప్పుడు క్రీస్తులోకి వచ్చాడని. మరి ఆ సాక్ష్యాన్ని బట్టి మారిపోవాలి కదా. పౌలు గారు తను ఎప్పుడూ ప్రకటించుకోలేదు. మధ్యలో ఏదో నేను దూషకుడు నింసకుడిని ఇలాగనే చెప్పుకొచ్చాడేమో కానీ మా నాన్న గోత్రం, మా తాత ఈ గోత్రం అని చెప్పుకురాలేదు. ఈ లాజరస్ అన్నవాడు ఎప్పుడు చూసినా సరే వాక్యం ఏముండదు. మా తాత గోత్రం, మా నాన్న గోత్రం, రామాంజనేయులు లేకపోతే బోడుగుండు, ఎన్ని సాక్ష్యాలు చెప్తూ ఉంటాడు. ఇది అవసరం లేదు. నీ సాక్ష్యం వల్ల ఎవరు మారినా కూడా వాడు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాడు. క్రీస్తును గూర్చిన వార్త వింటే వాడు నిజమైన మారు మనసు వస్తుంది. అందుకంటే వినుట వలన విశ్వాసం కలుగును, అది క్రీస్తును గూర్చిన మాట వల్ల. అంతేకాని అద్భుత సాక్ష్యం అని పేరెట్టేసి ఈ సాక్ష్యం వల్ల ఎవరు మారినా వాడు మరలా లోకంలో కలిసిపోతాడు. ఇది సవాల్. ఇది మీకు
నీకు జరిగినటువంటిది నువ్వు ఎప్పుడు తుప్పలో పడిపోయి ఎవడు తీసుకొచ్చాడు, అనాథగా పెంచాడు, పెద్దోడు చేశాడు, ఈరోజు పెద్ద సేవకుడు అయ్యాను, అది ఎవడు కావాలి? క్రీస్తుని గురించి చెప్పు, క్రీస్తుని గురించి ప్రకటించు. ఈ అద్భుత సాక్షులు పేరు పెట్టుకుని వచ్చిన వల్ల ఈ రోజున మొత్తం దరిద్రం అయిపోయింది క్రైస్తవ్యం అంతా. వేదాల్లో ఆయన ఉన్నాడు, ఈ వేదాలు ఈ క్రీస్తున్నాడు అని చెప్పేసి మొత్తం క్రైస్తవ్యాన్ని బజారు బాలు చేశారు ఈ ఈ ఈ ఈ కులం చెప్పుకున్న వాళ్ళు. ఈ లాజరస్ అన్నవాడికి కులతోలు తీయబడలేదు, అందుకే ఎక్కడ చూసినా సరే నేను ఆ కులం ఈ కులం అని చెప్తూ ఉంటాడు. అయితే ఈ పిలుచుకునే వాళ్ళు కూడా ఈ పెద్ద కులం అని చెప్పుకుంటే చాలు, వీళ్ళకి ఏవో పెద్ద ఆనందం వచ్చేస్తూ ఉంటుంది. ఎవరిని బాగా పిలిస్తే జనం వచ్చేస్తారు, ఎవరిని బాగా పిలిస్తే కానుకలు వచ్చేస్తాయి. ఈ బుద్ధి పోలేదు ఈ రోజున ఈ నామకార్థ సేవకులకి. మీ మందకు మీరు మేత పెట్టుకోలేనంత దరిద్రపు స్థితిలో ఉన్నారు ఈరోజు నేడు దేవుని సేవకులు. మీకు అప్పగించినటువంటి మందకి మీరు వాక్యం చెప్పుకోండి, అయ్యా దేవుని దగ్గర కనిపెట్టండి, ప్రభు ఇస్తాడు తప్పకుండా. మీ మందకు మీరు ఆహారం పెట్టండి. ఓకే, ముఖ్య ప్రసంగంగా పిలిచావు, ఆ పిలిచిన వాడిని ఎవరిని పిలిచావు? ఉపదేశం ఉన్నవాడినా కాదు, అద్భుత సాక్షి పెద్ద కులం శాస్త్రి అంటే చాలు అమ్మో జనం వచ్చేస్తారు, మారిపోతారు, మతంలో కలిపేస్తున్నారు చాలామంది. అందుకే వెళ్ళి హైందవ మత సందేశవాదులు రెచ్చిపోతున్నారు ఈరోజు. కాబట్టి ఈ రోజున ఈ విషయాన్ని మీరు గమనించాలి. ముఖ్య ప్రసంగంగా పిలిచేవంటే ఎవడు అమ్ముకుంటున్నాడు వాక్యాన్ని, నా రేట్ ఎంత అని వేసేలాగా అమ్ముకుంటున్నాడు, అడ్వాన్స్ చేసేయాలంటున్నాడు, మళ్ళీ వచ్చిన తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళీ మిగతా సగం ఇచ్చేయాలనుకుంటున్నాడు. ఎలాంటి వాళ్ళ నువ్వు స్టేజ్ ఎక్కించేది? దానివల్ల పరిశుద్ధ ఆత్మ ఎక్కడ పనిచేస్తా? ఒకవేళ వీళ్ళు ప్రారంభంలో ఖచ్చితంగా చేసి ఉంటారు, ముగింపులు వచ్చినప్పుడు వీళ్ళు భ్రష్టులుగా మారిపోతున్నారు, వీళ్ళు పెద్ద సేవకులుగా ఫీల్ అవుతూ ఉన్నారు. ఏది ఓర్పేది నటరాజు? ఓర్పు ఎక్కడుంది? సహనం ఎక్కడుంది? నువ్వు ఎక్కడ చూపించావు? నువ్వు సరే మైకి పంజలు చెప్పొచ్చు కదా, లేదా చేయొచ్చు కదా మామూలు వివాహం. కాకపోతే నీకేమిటంటే అతిశయం, అబో ఈయన ఎవరో చాలా పవర్ఫుల్గా ఉన్నాడు. ఏముండదో నీ వీడియో, అది ఆ వీడియో ట్రోల్ చేసి తిడుతున్నారు బాబు, ఫేస్బుక్లో చూడినాయన మహానుభావా. కాబట్టి ఈరోజు సకల జనుల మధ్య సహనంతో ఉండాలి దేవుని సేవకుడు. పెద్దవాడు చిన్నవాడు ఉండదు, వాక్యం ముందు ఎవడైనా ఒకటే. కాబట్టి ఈరోజు ఇలాంటి వాళ్ళని స్టేజ్ ఎక్కించే ముందు ఆలోచించండి, అమాయక క్రైస్తవులారా, అమాయక సేవకులారా. ఉపదేశం కలిగినటువంటి వారి కిరాయి పాషలు మానేయండి, ఈ కిరాయి సేవకులందరినీ కూడా వదిలేయండి. బలమైన ఉపదేశం ఇచ్చేవారు తెలుగు రాష్ట్రాల్లో అభిషేకించబడి దేవుని కొరకు రోషంగా పనిచేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు గుర్తించండి. అలాంటి వారిని సంఘంలోకి పిలుచుకోండి. అలాంటి వాళ్ళు ఈ ఆంధ్ర తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది దేవుని సేవకులు ఉన్నారు, మరుగుపరచబడ్డారంటే వారిని ఉపయోగించండి. సంఘానికి న్యాయం జరుగుద్ది, నీ సంఘం బాగుపడుద్ది. అతనికి ఇచ్చినటువంటి ఉపదేశాన్ని ప్రకటించినప్పుడు సంఘాలు అనేకులు ఉజ్జీవించబడతారు, పశ్చాత్తాపడతారు, మారు మనసు పొందుతారు, దేవుని రాజ్యానికి సిద్ధపడతారు. అద్భుత సాక్ష్యమని దొరికితే చాలు ఎండేతో బోర్డు. కాబట్టి మనుషుల సాక్ష్యం వల్ల కాదు, క్రీస్తును గూర్చిన వార్త ప్రకటించాలి. క్రీస్తు సాక్ష్యమే సత్యం. ఆయన గురించి ప్రకటించి ఎవడైతే మారు మనసు పొందుతాడో వాడు నిజమైన విశ్వాసి. ఈ అద్భుత సాక్ష్యాలు పేరు పెట్టుకుని వచ్చేటువంటి వీళ్ళందరినీ కూడా చూసి పిలిస్తే ఒక రోజుని నీ దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళు ఒకవేళ సాక్ష్యాన్ని బట్టి వస్తారు, మరలా లోకంలో కలిసిపోతారు వీళ్ళు మళ్ళీ. ఎందుకంటే వాళ్ళు పునాది ఎవడో చెప్పిన సాక్ష్యాన్ని బట్టి వచ్చారు. క్రీస్తును గూర్చినటువంటి వార్తను బట్టి కాదు, వాక్యాన్ని బట్టి మారు మనసు పొందాలి, వాక్యాన్ని బట్టి బాప్తిసం పొందాలి. అంతేగాని మా చెల్లి బాప్తిసం తీసుకోకుండా పోయింది, మా యొక్క బాప్తిసం తీసుకోకుండా పోయింది, రాత్రి నువ్వు పొందుతావా అని అంటే ఎమోషనల్గా కనెక్టింగ్ అయిపోతారు. మరల వీళ్ళు వేరులేనందున వీళ్ళు మళ్ళీ ఎందుకు గోతులు పడతారు. వీళ్ళు ఇలాంటి పిచ్చి పనులు మానుకుని దేవుని సేవను క్వాలిటీగా చేసి ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఎండగట్టండి. ఎందుకంటే ప్రభు సమీపిస్తున్నాడు. ఇలాంటి భయంకరమైనటువంటి దేవుని సేవ చెప్పుకుంటున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ రోజున క్రైస్తవ్యాన్ని అపహాలన చేస్తూ ఉన్నారు. కాబట్టి పెద్ద కులం అని చెప్పి కులతోలు ఒలిచబడకుండా ప్రవర్తిస్తున్నటువంటి లాజరస్ అనేటువంటి అతన్ని దయచేసి ఇలాంటి సేవకులు ఎవరన్నట్టు వారికి బుద్ధి చెప్పండి. క్రీస్తును ప్రకటించిన మహానుభావా, నీ కులగోత్రాలు విడిచిపెట్టి దేవుని చిత్తం కొరకు ప్రకటించు, మారునులు మార్చబడతారు, అది ప్రభు చిత్తం అని తెలియజేసి ముందుకు సాగండి. దేవుడు అలాంటి ఉన్నతమైన జ్ఞానోపదేశం మీకు ప్రభు అనుగ్రహించునుగాక. ఆమేన్.